ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 27వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయము 15వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఎంత గొప్ప ధన్యత! సృజించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు తన ఆశీర్వాదాల వర్షంతో తడుపుచున్నాడు. మనం నమ్ముకున్న దేవుడు సృష్టిని కలుగజేసినవాడు. అటువంటి దేవునిని కలిగిన మనము ఎంత ధన్యులం! ఆయన ఈ భూమి ఆకాశములను సృజించినవాడు గనుక ఆయన ఆశీర్వాదం మనకు శాశ్వతమైనది, శ్రేష్టమైనది. అందుచే ఆశీర్వాదమునకు వారసులుగా ఎల్లప్పుడూ నిలవబడగల ధన్యతలను, తద్వారా అభివృద్ధి చెందగల దైవకృపను త్రియేక దేవుడు మనందరకు నిరంతరము ప్రవహింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన సర్వశక్తుడైన కృపగల యేసుక్రీస్తు ప్రభువా, ఈ సృష్టిని తండ్రి నిర్మించినది మొదలుగుని నీ వంటి మనుషు కుమారుడు ఈ లోకంలో కానరాడు. ఎందుకంటే నీవే తండ్రివి, నీవే పరిశుద్ధాత్మవి కనుక ఈ సృష్టిని కలుగజేసిన వాడు నీవే. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదములతో మేము నిత్యం నీ వారసులుగా నిలవబడగల ధన్యతలను మా ఎల్లరకు అందించినందుకు వందనములు చెల్లించుచున్నాము. ఈరోజు జన్మదినోత్సవములు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలకు నిండుగా మెండుగా దీవించి వర్ధిల్ల చేయము. నీ దూతలను తోడుగా ఉంచుము. ఎవరైతే సొంత వారిని, ఆత్మీయులను, బంధు మిత్రులను కోల్పోయి ఉన్నారో వారి కుటుంబాలకు ఆదరణకర్తగా స్వాంతన చేకూర్చుము. పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి ఉన్నత స్థానములకు నడిపించండి. ఎవరైతే పాస్ లేకపోయారో వారు మరోసారి ప్రయత్నం చేయుచుండగా సఫలపరచుము. ఏ బిడ్డ కూడా చెడ్డ ఆలోచనలతో సైతాను చెరలో పడకుండా స్వాంతని చేకూర్చి ఉన్నత స్థానమునకు నడిపించుము. అందరి అంశములను సంపూర్ణంగా నెరవేర్చి సాక్షులుగా నిలుపుము. ఈ పరిచర్య చేయుచున్న కుటుంబాలను దీవించి ఐక్యతపరిచి ఆశీర్వదించి మేలులతో నింపమని వేడుకుంటూ, ఏదైతే మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆయన ఆశీర్వాదములు పొందిన మనము వాటి యొక్క ప్రభావం వచ్చే ఎల్లప్పుడూ తన పరిశుద్ధాత్మ శక్తితో కృపవర్షము కుమరించునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా.